చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. పలమనేరు నియోజకవర్గం కాంగ్రెస్ కోఆర్డినేటర్గా శివశంకర్ను ప్రకటించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మళ్ళా పేదరికం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పని లేకపోతుంది. కరువు పని పెట్టిన దాని వల్ల అడవిలో చెట్లు పెట్టుకొని గుంతలు అవి బతుకుంటున్నాము. చాలా పేద రైతులకి చెరువు గట్టులు చదువు చేసుకొని బతుకుంటున్నాము. సంవత్సరంలో 100 రోజులు పని ఇస్తామనేసి కనీసం అంటే ఒక 80-90 రోజులన్నా పని ఉంటే బతుకుంటారు. మాకు పని లేకపోతే పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుంది. కుటుంబాలు చాలా దురదృష్టికి దిగజారుతుంది. కాబట్టి మాకు పని ఇవ్వాలి మేడం. ఎన్ఆర్ఐ వర్క్ ఉంటే మాకు చాలా లాభాలు ఉంటాయి. పిల్లల చదువులు బాగుంటుంది. ఎక్కడ డ్రాప్అవుట్స్ అవ్వకుండా ఉంటారు. మాకు పని కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులకి పోవాలంటే
డబ్బులు ఇస్తారు. అప్పులు కొనుక్కోవాలంటే కూడా డబ్బులు కావాలి, అవసరం అయితేనే కదా ఇస్తారు. చేస్తాం మేడం. మాది శ్రీదేవి గ్రూప్ లో ఉంటాం మేడం. ఉపాధి హామీలో కూడా మేము ఉంటాం మేడం. వారానికి ఎన్ని రోజులు ఉంటారు? వారంలో పని ఉంటే పోతాం మేడం. ఇంకోటి ఎన్ని రోజులు పని ఇస్తున్నారు? ఇప్పుడు ఇస్తున్నారా పని? ఇప్పుడు లేదు మేడం, ప్రస్తుతానికి లేదు మేడం. ఎందుకంటే వర్క్ లేదని నిలిపేస్తున్నారు మేడం. వర్క్ పని ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతారు మేడం. ఎందుకంటే రైతులు కనీసం పనిపోవాలంటే కూడా పగులంతా ఎండలో పోతే 300 ఇస్తారు. అది కూడా లేదంటే ఇంకా అడుకొని పోతుంది మేడం. అదే పని ఉండిందనుకో తెల్లారితో సల్లగొద్దులో పని చేసుకొని వచ్చి మేము రెస్ట్ తీసుకొని బతుకుంటాం కదా మేడం. అప్పు పైన దొరుకుతుంది. ఈరోజు మాకు అవసరం ఉంటే ఆ పని లేకపోతే మాకు అప్పులు దొరుకుతుంది మేడం. కానీ మాకు ఎన్ఆర్ఎస్ వర్క్ అనేది చాలా ముఖ్యం మేడం. అడవిలో అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి మేడం. చెట్లు నాటుకుంటే అది కూడా మంచిదే అన్నమాట. ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ పని అనేది కానీ కావాలి. ఈ మధ్య పేమెంట్ బాగానే వస్తుందమ్మా? లేట్ అయింది అట్లా కదా. పని జరిగినప్పుడు పేమెంట్ ఎంత తొందరగా వస్తుందో లేక ఎంత లేట్గా వస్తుంది? 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లే కూడా వాళ్ళ పేరులో కొంచెం ఇచ్చి కొంచెం కూడా తినేస్తారు. చెప్ప పట్టుకుంటారు లంచం రూపంలో. విధంగా జరుగుతాం. కానీ మాకు పని కావాలి ముఖ్యంగా. అదే మేడం. అమ్మా ఆటో ఛార్జీలు ఇవ్వడం కానీ మజ్జిగ పని చేసినప్పుడు ఆటో ఛార్జీ మజ్జిగ చేస్తామని చెప్పినారు. ఫస్ట్ లో చిన్నపిల్లలు పెట్టుకునే దానికి ఆయాలు పెడతామన్నారు. అవన్నీ ఏం లేదు, పని మాత్రం ఇస్తారు. అది కూడా కనీసం అంటే ఒక కంటిన్యూగా పని ఉండదు. పని చేస్తే డబ్బులు ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు మేడం. అది కూడా లంచం అవును పట్టుకుంటారు. ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాంకు వాళ్ళు పేమెంట్ వాళ్ళ అకౌంట్లో అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ పని మాత్రం జరిగినప్పుడు మీ గ్రామానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి మేడం. ఖచ్చితంగా జరుగుతుంది. సో మీ గ్రామం బాగుపడడానికి అవసరమైన పనులే ఇస్తున్నారు. ఓకే. అంటే పొడికలు తీసుకోవడం కానీ, గట్టు కట్టుకోవడం కానీ, చెట్లు కట్టుకోవడం కానీ, చేళ్లలో చదువులు వేసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. ఉపయోగం చాలా చాలా ఉపయోగం ఉంది మేడం. కరువు పని లేకపోతే మళ్ళీ బెంగళూరు బయట రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది మేడం. చాలా మంది ఉన్నారమ్మా మేడం. మాకు పెద్ద పంచాయతీ 16 పంచాయతీలు మా మండలంలో. మాకు పెద్ద పంచాయతీ మేడం. పల్లి బంగారం అమ్మ, మీరు ఎప్పుడన్నా లెక్క రాసుకున్నారా? అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు పనికి వెళ్తున్నాము అని ఏమన్నా లెక్క రాసుకున్నారా? అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చి అటెండెన్స్ వేస్తారు మేడం. మేము రాసుకుంటాం మేడం. అదే పథకం అయితే 100 రోజులు పని కల్పించాలి అన్న సంవత్సరంలో లేదు. ఎన్ని రోజులు? 50 రోజులు, 60 రోజులు ఉంటుంది అంతే మేడం. ఇప్పుడు ఇంకా వర్షాల కారణం వల్ల చెరువుల్లో నీళ్ళు వచ్చిన దాని వల్ల ఇప్పుడు ఇంకా పని తక్కువ అవుతుంది. ఇప్పుడు లేదు అస్సలు లేదు. సో పేమెంట్ లేట్ గా ఇస్తున్నారు అని చెప్పి పిల్లల్ని పెద్దోళ్ళను చూసుకోవడానికి ఏం లేదని చెప్పింది. కాకపోతే గ్రామానికి కావాల్సిన పనులే చేస్తున్నారు అని చెప్పింది. కానీ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పింది కాంతాబాయమ్మ. అంతేకాదు 100 రోజులు పని ఇవ్వటం లేదు, 60 రోజులు అట్లా ఇస్తున్నారు అని కూడా చెప్పింది. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? కరువు పనికి వెళ్ళే వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారు? గుంటలు లోడుకున్నాము. ఆ గుంటలో ముంచి పోసుకుంటాను నీళ్ళు పక్కల్లో. మాకేం జరగనే లేదు. గంట అవుతాయి తీసుకెళ్ళి మధ్య మీద మాకేం తీసుకుంటే పట్టిస్తున్న వాళ్ళు ఎవరు లేదు మేడం. మీరు జనరల్ గా చెప్తున్నారా, ఉపాధి హామీకి సంబంధించి చెప్తున్నారా? మా ఇల్లు చెప్తా ఉపాధి హామీకి సంబంధం లేదు, కరువు పనికి సంబంధం లేదు. కరువు పని ఏమి సంబంధం లేదు. కానీ మీ ఊర్లో మీ దగ్గర రోడ్లు అసలు బాగలేదు. పనిపోతాము. బస్సు ఫ్రీ అంటున్నారుగా ఇప్పుడు. నేను 20 సంవత్సరాల మునుపు శ్రీ
కీర్తి చేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి, గ్రామీణ ఉపాధి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టినారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృత నిత్యముతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వంలో ఆ ఉపాధి హామీ పథకమును వారి కుటుంబాలకు, వాళ్ళ బంధువులకు ఇచ్చేస్తే పేదవానికి ఏమి కూలీనాలు చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఆనాడు ఒక ఇంటిలో ఎంత మనిషి ఉన్నా అంత మనిషికి జాబ్ కార్డులు ఇస్తే ఆ జాబ్ కార్డులో వాళ్ళు పనిచేసే దినాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు 15 రోజుల లోపలనే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పనికి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నీరు కాలుస్తూ పేదలు కడుపుకుంటున్నారు. వారు తమ వారసులకు లేదా తన బంధువులకు, తన కార్యకర్తలకు ఆ యొక్క బండ్లతో అంటే వాహనాలతో, జేసీపీలు, ట్రాక్టర్లతో తోలుకుంటూ వారి కుటుంబం పెద్ద చేస్తున్నారే కానీ పేదవారికి ఏమాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మన శర్మిల మేడం గారి ద్వారానే మరలా పేదవారికి దక్కేటట్టుగా చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చాలా బాగా మాట్లాడారు. ఈ రొక్కాడిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ గవర్నమెంట్ 125 రోజులు పనిస్తామని ఏదైనా మభ్యపెట్టి ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక యుద్ధంగా స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీనే కాదు, ఏ ఒక పథకాన్ని, ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని నీరు కలుస్తున్నారమ్మా. ఈ కూటమి ప్రభుత్వం పోటీ పడుతూ ఉంది. గత ప్రభుత్వానికి మించిన రీతిలో ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు, రౌడీజాలు ఎక్కడ చూడు ఇళ్ళనే కాల్చేస్తా ఉందమ్మా. మన కుటుంబంలోకి పోతే నామినేషన్ వేసేదానికి ఒక మహిళ గీతాన్ని భగవద్గీతలో తీసినామమ్మా. ఒక బిడ్డ, ఆడబిడ్డ బట్టలు ఓడి తీసింది భగవద్గీతలో మేము విన్నాం. నా కళ్ళెదురుగా కుటుంబంలో ఒక ఆడబిడ్డని చుట్టూ పట్టుకొని నా కారులో నుంచి లాక్కొని ఎక్కడికో లాక్కొని వెళ్తానమ్మా. ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో పోటీ చేయొచ్చు, కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆమె నామినేషన్ కూడా వేసుకునేదానికి లేకుండా నా ముందర జుట్టు పట్టుకొని లాగి మరీ కొట్టినారమ్మా. అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి అనే స్లోగన్ తీసుకున్నారమ్మా. అభివృద్ధి సంగతి దేవుడు, శాంతి రావాలంటే, శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి. ఈరోజు రాష్ట్రం రౌడీజం అయిపోయింది. వాళ్ళకి మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు. తప్పకుండా ఉపాధి హామీన కాదు, అన్ని పథకాన్ని నిర్విరామంగా మొత్తం ఉంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వాల కంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకం కాదు, అన్ని పథకాలను నిర్వీర్యం చేస్తా ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తున్నారు. 2 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారమ్మా. ఇక్కడ తప్పకుండా పాలన సంగతి దేవుడు ఎదుగు. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో శర్మిలమ్మ రావాలి. ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తున్నారమ్మా. శర్మిలమ్మ గారి నాయకత్వం, శాంతి కావాలంటే శర్మిలమ్మ రావాలి. శాంతి కావాలంటే రాష్ట్రంలో శాంతి కావాలంటే, శాంతి కావాలంటే, అన్ని పథకాలు తిరిగి రావాలంటే, అన్ని పథకాలు తిరిగి రావాలంటే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని, వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది. మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు.
ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి, అసైన్డ్ భూములు ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు, ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇంకా గుర్తే ఉంటుంటుంది మీకు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు. ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు. అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చాలా చోట్ల కరువు పని అంటారు. ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం. కష్టార్జితం, కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే, వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు. ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది. ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు. ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు. 100 రోజులు ఇవ్వాల్సి ఉంటే 100 రోజులు ఇవ్వటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంకొక రహీంబాయ్ చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు. జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులతో దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలు కూడా, మజ్జిగ, మంచినీళ్లు, ఒక టెంట్ వేసి చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఈ రోజు అవేమైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా, ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేమీ లేవమ్మా, మాకు పనికి జీతం వేయడమే, మా పనికి వేతనం వేయడమే కష్టమైపోయింది, అది కూడా 2 నెలలకో 3 నెలలకో పడుతుంది అని చెప్తున్నారు. ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం. ఎందుకో తెలుసా? కారణం ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏమి మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికి నీరు గార్చాలి, వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తోంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, బీబీ గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు
5 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని, వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్ళి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు, ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయి అన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, కానీ ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు. ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం, మోసం, అబద్ధం. 125 రోజులు మాటికి పని ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి 52 రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇచ్చిన పనిని కూడా పేమెంట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. నిజంగానే వీళ్ళకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా? నిజంగానే వీళ్ళకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు 100% కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం 100% ఖర్చు పెట్టుకోదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలట. ఇక రాష్ట్రం 40% ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే. ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి, రాష్ట్రానికి కేవలం పనిముట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం భరించదు, మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 కోట్లు పై మాటే. ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు, ఈయన పెట్టుకోలేదు కాబట్టి 60% కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి కలిపి అందరూ కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో
డబ్బులు ఇచ్చింది ఆ కుటుంబాలను నిలబెట్టింది. కానీ కరువు ప్రాంతాలలో, రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే, తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి, లేకపోతే వలసలన్నా పోవాలి. ఇప్పటికే డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. ఇక ఉన్న పని, ఉపాధి హామీ పని కూడా పోతే ఇక ఆ కుటుంబాలన్నీ ఏం కావాలి? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయడానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి. తప్పితే ఉన్న పనులు గాని, జాబ్ కార్డులను గాని, లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గాని, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరి తరఫున ఈ ఒక్క సమస్యే కాదు, ఉపాధి హామీయే కాదు, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, బిడ్డలకు ఉద్యోగాలైనా, రైతుల సమస్యలైనా, ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ, ఇంతమంది చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.